హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు మనం 9వ తరగతి బయాలజీ తెలంగాణ టెట్‌కు సంబంధించి 9వ తరగతి బయాలజీ బిట్స్ అయితే చూద్దాం రండి. కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? రాబర్ట్ హుక్ మరియు రాబర్ట్ బ్రౌన్, స్లైడెన్ మరియు స్వాన్, వాట్సన్ మరియు క్రిక్, లెవెన్ హుక్. ఆన్సర్ స్లైడెన్ మరియు స్వాన్. 1838, 39 మతియాస్ జాకబ్ స్లైడెన్ వృక్ష శాస్త్రవేత్త, థియోడర్ స్వాన్ జంతు శాస్త్రవేత్త కలిసి కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అన్ని జీవుల కణాలతో నిర్మితమై ఉంటాయని వీరు చెప్పారు. కణంలో ఉండే ఏ అవయవాన్ని కణశక్తి భాండాగారం అని పిలుస్తారు? హరితనేరు, మైటోకాండ్రియా, లైసోసోము, గాల్జీ సంక్లిష్టం. ఆన్సర్ మైటోకాండ్రియా. మైటోకాండ్రియా కణ శ్వాసక్రియలో పాల్గొని జీవక్రియలో కావలసిన శక్తిని ఏటీపీ రూపంలో ఉత్పత్తి చేస్తుంది. అందువల్లనే దీన్ని కణశక్తి భాండాగారం అంటారు. కణంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను, పాతబడిపోయిన కణాంగాలను జీర్ణం చేసి కణాన్ని శుభ్రపరిచే ఆత్మహత్య కోశాలు ఏవి? రైబోజోములు, లైసోజోములు, రిక్తికలు, సెంట్రోసోములు. ఆన్సర్ లైసోసోములు. లైసోసోములలో శక్తివంతమైన జీర్ణక్రియా ఎంజైమ్లు ఉంటాయి. కణానికి ఏదైనా నష్టం వాటిల్లినప్పుడు ఇవి పగిలిపోయి స్వయంగా ఆ కణాన్నే జీర్ణం చేసుకుంటాయి. మొక్కల వేర్లు, కాండాల అగ్రభాగంలో ఉండి మొక్క పొడవు పెరగడానికి తోడ్పడే కణజాలం ఏది? అగ్ర విభాజ్య కణజాలం, పార్శ్వ విభాజ్య కణజాలం, అంతర్విష్టి విభాజ్య కణజాలం, దృఢ కణజాలం. ఆన్సర్ అగ్ర విభాజ్య కణజాలం. మొక్కల అగ్రభాగాల్లో ఉండే విభాజ్య కణజాలం నిరంతరం విభజన చెందుతూ మొక్క పొడవు పెరగడానికి కారణమవుతుంది. మొక్కలలో నీరు, ఖనిజ లవణాల రవాణాకు తోడ్పడే సంక్లిష్ట కణజాలం ఏది? పోషక కణజాలం, దారువు, మృదు కణజాలం, స్థూల కోణ కణజాలం. ఆన్సర్ దారువు. దారువు మొక్కల వేర్ల నుండి నీటిని, లవణాలను పై భాగాలకు సరఫరా చేస్తుంది. పోషక కణజాలం ఆకులలో తయారైన ఆహారాన్ని ఇతర భాగాలకు రవాణా చేస్తుంది. మానవ శరీరంలో రక్తం అనేది ఒక రకమైన ఉపకళా కణజాలం, కండర కణజాలం, సంయోగ కణజాలం, నాడీ కణజాలం. ఆన్సర్ సంయోజక కణజాలం. రక్తం అనేది ఒక ద్రవరూప సంయోజక కణజాలం. ఇది శరీరంలోని వివిధ భాగాలను కలుపుతూ ఆక్సిజను, పోషకాలు మరియు వ్యర్థ పదార్థాలను రవాణాకు తోడ్పడుతుంది. గుండె గోడలలో ఉండే అలసట లేకుండా నిరంతరం పనిచేసే ప్రత్యేక కండర కణజాలం ఏది? నియంత్రిత, అనియంత్రిత, హృదయ కండరం, అస్థి కండరం. ఆన్సర్ హృదయ కండరం. హృదయ కండరం అనేది ఒక ప్రత్యేకమైన అనియంత్రిత కండరం. ఇది జీవితాంతం అలసిపోకుండా లయబద్ధంగా సంకోచ వ్యాకోచాలు జరుపుతుంది. ఎక్కువ గాఢత గల ప్రాంతం నుండి తక్కువ గాఢత గల ప్రాంతానికి ద్రావిత అణువులు కదలడాన్ని ఏమంటారు? ద్రవాభిసరణం, వ్యాసనం, ప్లాస్మోలిసిస్, అంతఃశోషణం. ఆన్సర్ వ్యాపనం. పదార్థ అణువులు తమ ఎక్కువ గాఢత గల ప్రాంతం నుండి తక్కువ గాఢత గల ప్రాంతానికి స్వతంత్రంగా కదలడాన్ని వ్యాపనం అంటారు. గదిలో సెంటు చల్లినట్టు వాసన వ్యాపించడం. పాక్షిక పారగమ్య త్వచం ద్వారా నీటి అణువులు తక్కువ గాఢత గల ద్రావణం నుండి ఎక్కువ గాఢత గల ద్రావణానికి కదలడాన్ని ఏమంటారు? వ్యాపనము, ద్రవాభిసరణము, నిస్సారణము, శ్వాసక్రియ. ఆన్సర్ ద్రవాభిసరణం. ప్లాస్మా పొర వంటి పాక్షిక పారగమ్య త్వచం నుండి కేవలం ద్రావణి అణువులు మాత్రమే ప్రవహించే ప్రక్రియను ద్రవాభిసరణం అంటారు. ఇది కణంలోని నీటి ప్రవేశాన్ని నియంత్రిస్తుంది. 5 రాజ్యాల వర్గీకరణను ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? లిన్నేనియస్, రాబర్ట్ హెచ్ విట్టేకర్, చార్లెస్ డార్విన్, అరిస్టాటిల్. ఆన్సర్ రాబర్ట్ హెచ్ విట్టేకర్. 1969లో ఆర్హెచ్ విట్టేకర్ జీవులన్నింటినీ 5 రాజ్యాలుగా వర్గీకరించారు. అవి మొనిరా, ప్రొటిస్టా, ఫంగై, ప్లాంటే, యానిమేలియా. ద్వినామీకరణ విధానాన్ని ప్రవేశపెట్టిన వర్గీకరణ శాస్త్ర పితామహుడు అని పిలువబడే శాస్త్రవేత్త ఎవరు? జీన్ లేమార్క్, చార్లెస్ డార్విన్, కార్ల్ లిన్నేనియస్, లియో పాస్టర్. ఆన్సర్ కార్లస్ లిన్నేనియస్. ప్రతి జీవికి ప్రజాతి, జాతి అనే 2 పేర్లతో శాస్త్రీయ నామం ఇచ్చే ద్వినామీకరణ పద్ధతిని కార్లస్ లిన్నేనియస్ ప్రవేశపెట్టారు. అందువల్ల ఈయన ఫాదర్ ఆఫ్ టాక్సానమీ అంటే వర్గీకరణ పితామహుడు అని అంటారు. కణాన్ని మొదటిసారిగా 1665లో కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆయన పరిశీలించిన కణాలు ఏవి? రాబర్ట్ బ్రౌను బుగ్గ కణాలు, రాబర్ట్ హుక్ ఓక్ వృక్షపు బెరడు కణాలు, ఆంటోనీ వాన్ లీవెన్ హుక్ బ్యాక్టీరియా కణాలు, పుర్కెన్జే కేంద్రక కణాలు. ఆన్సర్ రాబర్ట్ హుక్ ఓక్ వృక్షపు బెరడు కణాలు. రాబర్ట్ హుక్ తాను స్వయంగా తయారు చేసిన సూక్ష్మదర్శిని కింద ఓక్ చెట్టు బెరడు ముక్కను పరిశీలించి అందులో తేనెటీగల గూడు వంటి గదులను చూసి వాటిని సెల్ అని పేరు పెట్టారు. కణంలో అత్యంత కీలకమైన కేంద్రకాన్ని 1831లో కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? రాబర్ట్ హుక్, రాబర్ట్ బ్రౌను, రొడాల్ఫ్ విర్చో, ఫెలిస్ ఫోంటానా. ఆన్సర్ రాబర్ట్ బ్రౌన్. ఆర్కిడ్ పత్రాల ఉపకళ కణజాలాల్లో రాబర్ట్ బ్రౌన్ కేంద్రకాన్ని స్పష్టంగా పరిశీలించి దానికి నామకరణం చేశారు. ఇది కణ నియంత్రణ గదిగా పనిచేస్తుంది. కణ సిద్ధాంతానికి సవరణ చేస్తూ కొత్త కణాలు అప్పటికే ఉన్న కణాల విభజన ద్వారానే ఏర్పడతాయి అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు? థియోడర్ స్వాను, మథియాస్ స్లైడరు, రొడాల్ఫ్ విర్చో, లూయిస్ పాస్చర్. ఆన్సర్ రొడాల్ఫ్ విర్చో. 1855లో రొడాల్ఫ్ విర్చో
కణ సిద్ధాంతాన్ని వివరిస్తూ పాత కణాల నుండే కొత్త కణాలు పుడతాయని నిరూపించారు. కణంలో ప్రోటీన్ల సంశ్లేషణ జరిగే కర్మాగారాలు అని వేటిని పిలుస్తారు? లైసోసోములు, రైబోజోములు. గాల్జీ సంక్లిష్టం అంతర్జీవ ద్రవ్యజాలం. ఆన్సర్ రైబోజోములు. రైబోజోములు కణంలో ప్రోటీన్లను తయారు చేస్తాయి. ఇవి కణ ద్రవంలో స్వేచ్ఛగా గాని లేదా గరుకు అంతర్జీవ ద్రవ్యజాలంపై అతుక్కొని గాని ఉంటాయి. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహార పదార్థాలను తయారు చేసిన కణ వంటగది ఏది? మైటోకాండ్రియా, హరిత రేణువు, వర్ణరేణువు, ల్యూకోప్లాస్ట్. ఆన్సర్ హరిత రేణువు. హరిత రేణువులో ఉండే పత్రహరితం సూర్యరశ్మిని గ్రహించి పిండి పదార్థాలను తయారు చేస్తుంది కాబట్టి దీన్ని కణ వంటగది అంటారు. మొక్కలలో విభాజ్య కణజాలం మొక్క ముఖ్య లక్షణం ఏమిటి? ఆహారాన్ని నిల్వ చేయటం, నిరంతర కణ విభజన చేయటం, నీటిని రవాణా చేయటం, మొక్కకు దృఢత్వాన్ని ఇవ్వటం. ఆన్సర్ నిరంతర కణ విభజన చెందటం. విభాజ్య కణజాలంలో కణాలు సజీవంగా పలుచని కణత్వచం కలిగి ఉండి నిరంతరం విభజన చెందుతూ మొక్కల పెరుగుదలకు కారణమవుతాయి. కాండం చుట్టుకొలత లేదా లావు పెరగటానికి తోడ్పడే కణజాలం ఏది? అగ్ర విభాజ్య కణజాలం, పార్శ్వ విభాజ్య కణజాలం, అంతర్విష్టి కణజాలం, త్వచ కణజాలం. ఆన్సర్ పార్శ్వ విభాజ్య కణజాలం. పార్శ్వ విభాజ్య కణజాలం అంటే కాంబియం, బెరడు, కాండం మరియు వేర్లు పక్క భాగాల్లో ఉండే వాటి మందాన్ని పెంచుతుంది. కిరణజన్య సంయోగ క్రియ జరిపి ఆహారాన్ని తయారు చేసే హరిత కణజాలం అనేది ఏ కణజాలం యొక్క రూపాంతరం? స్థూల కోణ కణజాలం, దృఢ కణజాలం, మృదు కణజాలం, దారువు. ఆన్సర్ మృదు కణజాలం. మృదు కణజాలంలో హరిత రేణువులు ఉంటే దాన్ని హరిత కణజాలం అంటారు. గాలి గదులు ఉంటే వాయుగత కణజాలం అని అంటారు. ఎడారి మొక్కల పత్రాలపై నీటి నష్టాన్ని నివారించడానికి త్వచ కణజాలం స్రవించే మైనం లాంటి పొరను ఏమంటారు? క్యూటికల్, స్టోమాటా, ల్యాంటిసెల్స్, సుబేరియన్. ఆన్సర్ క్యూటికల్. ఎడారి మొక్కలలో బాష్పోత్సేకము తగ్గించడానికి బాహ్య చర్మంపై మందపాటి మైనం లాంటి క్యూటికల్ పొర ఉంటుంది. చర్మం లోపల భాగం రక్షించే బహుళ పొరలతో నిర్మితమై ఉపకల కణజాలం ఏది? చర్మం లోపల భాగాలను రక్షించే బహుళ పొరలతో నిర్మితమైన ఉపకల కణజాలం ఏది? సరళ శల్కల ఉపకల కణజాలం, స్థరిత శల్కల ఉపకల కణజాలం, ఘనాకార ఉపకల కణజాలం, స్తంభాకార ఉపకల కణజాలం. ఆన్సర్ స్థరిత శల్కల ఉపకల కణజాలం. ఘర్షణ, అరుగుదల నుండి శరీరాన్ని రక్షించడానికి చర్మంపై కణాలు అనేక వరుసలో అమర్చబడి ఉంటాయి. ఎముకలను కండరాలతో సంధానించే బలమైన తంతుయుత కణజాలం ఏది? స్నాయు బంధనం, అస్థి బంధనం, అరియోలార్ కణజాలము, అడిపోస్ కణజాలము. ఆన్సర్ స్నాయు బంధనం. టెండన్ అనేది కండరాన్ని ఎముకతో కలుపుతుంది. రెండు ఎముకలను ఒకదానికొకటి కలిపే దాన్ని లిగమెంట్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. మన శరీరంలో కొవ్వును నిల్వ చేసే నిల్వ కణజాలం ఏది? అరియోలార్ కణజాలం, అడిపోస్ కణజాలం, మృదులాస్థి, అస్థి కణజాలం. ఆన్సర్ అడిపోస్ కణజాలం. చర్మం కింద అంతర అవయవాల మధ్య ఉండే అడిపోస్ కణజాలం కొవ్వును నిల్వ చేసి శరీర ఉష్ణోగ్రత పడిపోకుండా కాపాడుతుంది. నాడీ కణంలో సమాచారాన్ని స్వీకరించే చిన్న చిన్న శాఖల వంటి నిర్మాణాలను ఏమంటారు? ఆక్సాన్లు, డెండ్రైట్లు, రాన్వియర్ కణుపులు, సినాప్స్. ఆన్సర్ డెండ్రైట్లు. డెండ్రైట్లు ఇతర కణాల నుండి సంకేతాలను స్వీకరిస్తాయి. ఆక్సాన్ ఆ సమాచారాన్ని వేరే నాడీ కణానికి చేరవేస్తుంది. ఎండిపోయిన కిస్మిస్ పండ్లను నీటిలో వేసినప్పుడు అవి ఉబ్బటానికి కారణమైన ద్రవాభిసరణ ప్రక్రియ ఏది? బహిర్ద్రవాభిసరణ, అంతఃశోషణము, అంతర ద్రవాభిసరణ, ప్లాస్మోలిసిస్. ఆన్సర్ అంతర ద్రవాభిసరణ. కిస్మిస్ లోపల గాఢత ఎక్కువ, బయట నీటి గాఢత తక్కువ కాబట్టి నీరు బయట నుండి లోపలికి ప్రవేశించి కిస్మిస్ ఉబ్బుతుంది. కణాన్ని అతి గాఢత గల ద్రావణంలో ఉంచినప్పుడు కణంలోని నీరంతా బయటకు వచ్చి కణద్రవ్యం కుచించుకుపోవడాన్ని ఏమంటారు? ప్లాస్మోసిస్, డిప్లాస్మోసిస్, వ్యాపనం, అంతఃశోషణం. ఆన్సర్ ప్లాస్మోసిస్. హైపర్టానిక్ ద్రావణాలు ద్రవాభిసరణం జరగటం వల్ల కణంలో నీరు బయటికి పోయి కణత్వచం కుచించుకుపోతుంది. దీన్ని ప్లాస్మాసిస్ అంటారు. ప్లాస్మా పొరను విచక్షణ స్తరం అని ఎందుకు అంటారు? ఇది అన్ని పదార్థాలను లోపలికి రాణిస్తుంది. ఇది ఏ పదార్థాన్ని లోపలికి రానిది? ఇది కొన్ని అవసరమైన పదార్థాలను మాత్రమే ఎంపిక చేసి లోపలికి రాణిస్తుంది. ఇది కేవలం నీటిని మాత్రమే రాణిస్తుంది. ఆన్సర్ కొన్ని అవసరమైన పదార్థాలను మాత్రమే ఎంపిక చేసి రాణిస్తుంది. ప్లాస్మా పొర కణానికి రక్షణ ఇస్తూ కణానికి అవసరమైన పదార్థాలను మాత్రమే లోపలికి రాణిస్తూ వ్యర్థాలను బయటికి పంపుతుంది. మొక్కల రాజ్యంలో ఉభయచరాలు అని వేటిని పిలుస్తారు? థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా, వివృత బీజాలు. ఆన్సర్ బయోఫైటా. బయోఫైటా మొక్కలు నేలపై పెరుగుతాయి కానీ వాటి ఫలదీకరణం కోసం నీరు ఖచ్చితంగా అవసరం. అందుకే వీటిని వృక్షరాజ్య ఉభయచరాలు అంటారు. కార్ల్ లిన్నేయస్ రాసిన ఏ పుస్తకంలో మొక్కలు మరియు జంతువుల వర్గీకరణ, ద్వినామీకరణ గురించి వివరించారు? ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్, సిస్టమా నేచరే, హిస్టోరియా ప్లాంటారం, జనరల్ ప్లాంటారం. ఆన్సర్ సిస్టమ్ ఆఫ్ నేచరే. లిన్నేయస్ సిస్టమ్ ఆఫ్ నేచరే మరియు సీసెస్ ప్లాంటారం పుస్తకాల్లో జీవుల శాస్త్రీయ వర్గీకరణ నియమాలను ప్రతిపాదించారు. క్రింది వాటిలో ఏ జీవుల విభాగంలో సహజ రక్తం ఉండదు మరియు శరీరంపై రంధ్రాలు ఉంటాయి?
ఎఖైనోడెర్మిటా, ఫొరిఫెరా, అనెలిడా, ఆర్థ్రోపోడా. ఆన్సర్ ఫొరిఫెరా స్పంజికలు. ఫొరిఫెరా జీవుల శరీరం నిండా ఆస్టియా అనే రంధ్రాలు ఉంటాయి. వీటిలో నిజమైన రక్త ప్రసరణ వ్యవస్థ ఉండదు, కేవలం జల ప్రసరణ వ్యవస్థే ఉంటుంది. జంతు రాజ్యంలోని అత్యంత పెద్ద వర్గం ఏది? మొలస్కా, అనెలిడా, ఆర్థోపెడా, కార్డేటా. ఆన్సర్ ఆర్థోపోడా. కీటకాలు, రొయ్యలు, పీతలు, తేళ్లు వంటి కాళ్లను కలిగి ఉన్న జీవులను ఆర్థోపోడా కిందకు వస్తాయి. ప్రపంచంలో జంతువులలో దాదాపు 80% ఈ వర్గానికే చెందినవే. కణంలో పదార్థాల రవాణాకు మరియు యాంత్రిక శక్తిని ఇవ్వడానికి తోడ్పడే కణ అంతర రవాణా వ్యవస్థ ఏది? గాల్జీ సంక్లిష్టం, అంతర్జీవ ద్రవ్యజాలం, లైసోసోములు, మైటోకాండ్రియా. ఆన్సర్ అంతర్జీవ ద్రవ్యజాలము. అంతర్జీవ ద్రవ్యజాలం కణమంతా నెట్వర్క్ లాగా విస్తరించి పదార్థాల రవాణాకు ఛానల్ గా పనిచేస్తుంది. దీనిపై రైబోజోములు ఉంటే గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అని, లేకపోతే నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అని అంటారు. వృక్ష కణానికి మాత్రమే పరిమితమై దానికి నిర్దిష్ట ఆకారాన్ని, దృఢత్వాన్ని ఇచ్చే నిర్జీవ పొర ఏది? ప్లాస్మా త్వచము, కణకవచము, టోనోప్లాస్ట్, కేంద్రక కోశము. ఆన్సర్ కణకవచం. కణకవచం కేవలం వృక్షాలను, శిలీంధ్రాలను, బ్యాక్టీరియాల్లో మాత్రమే ఉంటుంది. జంతు కణాలలో కణకవచం ఉండదు. మొక్కలలో ఇది సెల్యులోజ్ అనే పిండి పదార్థంతో తయారవుతుంది. ఏపుగా పెరిగిన పెద్ద పెద్ద వృక్షాల కాండం చుట్టూ ఉండే బెరడు కణాలలో ఉండే ఏ రసాయన పదార్థం వల్ల దానికి నీరు, వాయువులు చొరబడవు? సెల్యులోజు, లిగ్నిను, సిబేరియను, పెక్టిను. ఆన్సర్ సుబెరిన్. వృక్షాల బాహ్య త్వచం ముసలిదనమవుతున్నప్పుడు అది బెరడుగా మారుతుంది. ఈ బెరడు కణాలు గోడలు సుబెరిన్ అనే కొవ్వు పదార్థం చేరటం వల్ల అవి నిర్జీవ కణాలుగా మారి నీరు లోపలికి పోకుండా నిరోధిస్తాయి. కొబ్బరి పీచు, తాళ్ళు, గోనె సంచుల తయారీకి వాడే నారలు ఏ వృక్ష కణజాలానికి చెందినవి? హరిత కణజాలం, స్థూలకోణ కణజాలం, దృఢ కణజాలం, వాయుగత కణజాలం. ఆన్సర్ దృఢ కణజాలం. దృఢ కణజాలంలో కణాలు నిర్జీవంగా పొడవుగా ఉండి వాటి కణగోడల్ని లిగ్నిన్ వల్ల మందంగా మారతాయి. ఇవి మొక్కకు యాంత్రిక శక్తిని ఇస్తాయి. లాలాజల గ్రంథులు, మూత్రపిండ నాళాలు లోపల పొరలు ఉండి యాంత్రిక రక్షణను ఇచ్చే ఉపకల కణజాలం ఏది? స్తంభాకార ఉపకల కణజాలం, ఘనాకార ఉపకల కణజాలం, శ్లేష్మ ఉపకల కణజాలం, రోమభరిత ఉపకల కణజాలం. ఆన్సర్ ఘనాకార ఉపకల కణజాలం. కణాలు ఘనాకారంలో ఉండే ఈ కణజాలం మూత్రపిండ నాళాలు, లాలాజల గ్రంథులు నాళాల్లో ఉండి స్రావాలు మరియు శోషణ రక్షణకు తోడ్పడతాయి. రక్తం గడ్డకట్టడంలో కీలక పాత్ర వహించే రక్త కణాలు ఏవి? ఎర్ర రక్త కణాలు, తెర్ర రక్త కణాలు, రక్త ఫలకికలు, ప్లాస్మా. ఆన్సర్ రక్త ఫలకికలు. శరీరానికి గాయమైనప్పుడు రక్తం కారకుండా 3 నుంచి 5 నిమిషాల్లో రక్తం గడ్డకట్టించేలా చేయటంలో రక్త ఫలకికలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. వర్షం పడినప్పుడు ఎండిన చెక్క తలుపులు నీటిని పీల్చుకొని ఉబ్బిపోవడాన్ని ఏమంటారు? అంతర్ద్రవాభిసరణం, ప్లాస్మోసిస్, అంతఃశోషణం, బహిర్ద్రవాభిసరణం. ఆన్సర్ అంతఃశోషణము. ఘన లేదా కొల్లాయిడ్ పదార్థాలు, చెక్క, విత్తనాలు వంటివి ద్రవ పదార్థాలు లేదా తేమను పీల్చుకొని ఉబ్బే ప్రక్రియను అంతఃశోషణం అంటారు. విత్తనాలు మొలకెత్తడానికి కూడా ఇదే కారణము. కింది వాటిలో ఏ జీవులు విభాగంలో నీటి ప్రసరణ వ్యవస్థ లేదా నాలికా పాదాలు కనిపిస్తాయి? మొలస్కా, ఎఖైనోడెర్మిటా, ఆర్థ్రోపోడా, నెమటోడా. ఆన్సర్ ఎఖైనోడెర్మిటా. సముద్ర నక్షత్రం వంటి ఎఖైనోడెర్మిటా జీవుల చర్మం ముళ్ళు ఉంటాయి. ఇవి కదలడానికి, ఆహారం పట్టుకోవడానికి ప్రత్యేకమైన నాలికా పాదాలు, జల ప్రసరణ వ్యవస్థను కలిగి ఉంటాయి. పక్షులు మరియు క్షీరదాలు ఏ రకమైన రక్తాన్ని కలిగి ఉండే జీవులు? శీతల రక్త జీవులు, ఉష్ణ రక్త జీవులు, పైవేవి కావు. పర్యావరణాన్ని బట్టి రక్తం మారే జీవులు. ఆన్సర్ ఉష్ణ రక్త జీవులు. బాహ్య వాతావరణం ఉష్ణోగ్రతతో సంబంధం లేకుండా తమ శరీర ఉష్ణోగ్రతలు ఎల్లప్పుడూ ఒకేలా స్థిరంగా ఉంచుకునే జీవులను ఉష్ణ రక్త జీవులు అంటారు. పక్షులు, మానవులతో సహా క్షీరదాలన్నీ దీనికి ఉదాహరణలు. వృక్ష వర్గీకరణలో వాహికా కణజాలాలు, దారువు పోషక కణజాలం మొదటిసారిగా ఏ మొక్కలలో ఏర్పడ్డాయి? థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా, ఆవృత బీజాలు. ఆన్సర్ టెరిడోఫైటా. టెరిడోఫైటా మొక్కలను మొట్టమొదటగా నేల మీద పెరిగే నాలికా కణజాల సముదాయ మొక్కలు అంటారు. ఫెర్న్ మొక్కలు దీనికి ఉదాహరణ. కట్టిలోని ఏ భాగానికి రంగును గుర్తించే మరియు కాంతి తీవ్రతను తట్టుకునే శంకువులు ఉంటాయి? శుక్లపటలం, నేత్రపటలం, కంటిపాప, దృక్నాడి. ఆన్సర్ నేత్రపటలం. నేత్రపటలంలో దండాలు, శంకులు ఉంటాయి. దండాలు చీకటిని మస్క వెలుతురులో చూడటానికి, శంకువులు రంగులను గుర్తించడానికి తోడ్పడతాయి. కంటికి మరియు మెదడుకు మధ్య సమాచారాన్ని చేరవేసే నాడి ఏది? కంటికి మరియు మెదడుకు మధ్య సమాచారాన్ని చేరవేసే నాడి ఏది? శ్రవణ నాడి, దృక్నాడి, జ్ఞాన నాడి, త్రిధార నాడి. ఆన్సర్ దృక్నాడి. రెటీనాపై ఏర్పడిన ప్రతిబింబ సంకేతాన్ని దృక్నాడి మెదడుకు చేరవేస్తుంది. దీనివల్లే మనం వస్తువులను చూడగలుగుతున్నాము. వినికిడి మరియు శరీర సమతా స్థితిని కాపాడడానికి తోడ్పడే మానవ శరీర భాగం ఏది? కన్ను, చెవి, ముక్కు, మెదడు. ఆన్సర్ చెవి. చెవి కేవలం వినడానికే కాకుండా లోపల చెవిలో ఉండే సెమీ సర్క్యులర్ కెనాల్స్ ద్వారా శరీరం సమతుల్యంగా ఉండేలా చేస్తుంది. మానవ శరీరంలో అత్యంత చిన్నదైన ఎముక
కర్ణాంతరాస్తి చెవిలో ఏ భాగంలో ఉంటుంది? బాహ్య చెవి, మధ్య చెవి, లోపల చెవి, శ్రవణ కుహరం. ఆన్సర్ మధ్య చెవి. మధ్య చెవిలో కూటకం, కర్ణాంతరాస్తి అనే కూటకము, దాగలి, కర్ణాంతరాస్తి అనే 3 చిన్న ఎముకలు ఉంటాయి. వీటిలో స్టెపిస్ అనేది మానవ శరీరంలోనే అతి చిన్న ఎముక. నాలుకపై ఉండే ఎర్రటి రకమైన రుచి మొగ్గలు పులుపు రుచిని ఎక్కువగా గుర్తిస్తాయి. నాలుకపై ఉండే ఏ రకమైన రుచి మొగ్గలు పులుపు రుచిని ఎక్కువగా గుర్తిస్తాయి? నేలక అంచులో ఉండేవి, నేలక కొన భాగంలో ఉండేవి, నేలక వెనుక భాగంలో ఉండేవి, నేలక మధ్య భాగంలో ఉండేవి. ఆన్సర్ నేలక అంచులలో ఉండేవి. నేలక కొన భాగం తీపిని, అంచులు పులుపుని, ఉప్పును, వెనుక భాగం చేదును గుర్తిస్తాయి. చర్మంలో కాంతిని గ్రహించి చర్మానికి రంగును ఇచ్చే రసాయన వర్ణ ద్రవ్యం ఏడు? కెరాటిన్, మెలనిన్, హిమోగ్లోబిన్, హిస్టమిన్. ఆన్సర్ మెలనిన్. మెలనిన్ సూర్యుడి నుండి వచ్చే హానికరమైన అతినీలలోహిత కిరణాల నుండి చర్మాన్ని కాపాడుతుంది. ఇది ఎక్కువ ఉంటే చర్మం నల్లగా, తక్కువ ఉంటే తెల్లగా ఉంటుంది. ముక్కు లోపల ఉండే ఏ త్వచం వాసనను పసిగట్టే జ్ఞాన గ్రాహకాలను కలిగి ఉంటుంది. శ్లేష్మ త్వచం, ప్లాస్మా త్వచం, కంజక్టినా, టింపానా. ఆన్సర్ శ్లేష్మ త్వచం. ముక్కులోని శ్లేష్మ త్వచం గాలిలోని రసాయనాలను కరిగించి గ్రాణనాడి ద్వారా మెదడుకు వాసన సంకేతాలను పంపుతుంది. కంటిపాప పరిమాణాన్ని కాంతి తీవ్రతను బట్టి నియంత్రించే కండరయుత నిర్మాణం ఏది? కంటిపాప, తారక, లెన్సు, దృఢస్థరం. ఆన్సర్ తారక. ఐరిస్ అనేది కంటికి రంగుని ఇవ్వటమే కాకుండా కంటిపాప గుండా ఎంత కాంతి లోపలికి వెళ్లాలో కండరాల ద్వారా నియంత్రిస్తుంది. విటమిన్ ఏ లోపం వల్ల కంటికి వచ్చే ప్రధాన వ్యాధి ఏది? గ్లకోమా, రేచీకటి, శుక్లాలు, వర్ణాంధత్వం. ఆన్సర్ రేచీకటి. విటమిన్ ఏ లోపిస్తే రెటీనాలో ఉండే రొడాప్సిన్ అనే వర్ణద్రవ్యం తగ్గటం వల్ల మసక వెలుతురులో లేదా రాత్రి వేళల్లో చూపు మందగిస్తుంది. శబ్ద తరంగాలను మధ్య చెవికి చేరవేసే బాహ్య చెవి భాగాన్ని ఏమంటారు? కర్ణవేరి, చెవిదొప్ప, కోక్లియా, వెస్టిబ్యూల్. ఆన్సర్ చెవి దొప్ప అంటారు. పిన్న పరిసరాల్లోని శబ్ద తరంగాలను సేకరించి స్రవ కుహరం ద్వారా లోపలికి పంపుతుంది. డెంగ్యూ జ్వరం ఏ రకమైన దోమ కుట్టడం వల్ల వ్యాపిస్తుంది? అనాపలిస్ దోమ, ఎడిసన్ ఈజిప్ట్ దోమ, క్యూలెక్స్ దోమ, మన్సోనియా దోమ. ఆన్సర్ ఎడిస్ ఈజిప్ట్ దోమ. ఎడిస్ ఈజిప్ట్ దోమ కుట్టడం వల్ల డెంగ్యూ వైరస్ ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తుంది. దీనివల్ల రక్తంలో ప్లేట్లెట్స్ సంఖ్య పడిపోతుంది. క్రింది వాటిలో బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి ఏది? ఇన్ఫ్లుయెంజా, టైఫాయిడ్, మలేరియా, పోలియో. ఆన్సర్ టైఫాయిడ్. టైఫాయిడ్ అనేది సాల్మొనెల్లి టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి. ఇది కలుషితమైన ఆహారం, నీటి ద్వారా వ్యాపిస్తుంది. శరీరంపై ఎక్కువ కాలం ఉంటూ నెమ్మదిగా ప్రభావం చూపే గుండె జబ్బులు, క్యాన్సర్, డయాబెటీస్ వంటి వ్యాధులను ఏమంటారు? తీవ్రమైన వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులు, సాంక్రమిక వ్యాధులు, అంటువ్యాధులు. ఆన్సర్ దీర్ఘకాలిక వ్యాధులు. ఎక్కువ కాలం లేదా జీవితాంతం ఉండే వ్యాధులను క్రానిక్ దీర్ఘకాలిక వ్యాధులు అంటారు. తక్కువ రోజుల్లో తగ్గిపోయే జలుబు, దగ్గు వంటి వాటిని అక్యూట్ వ్యాధులు అంటారు. మలేరియా వ్యాధిని కలుగజేసే ప్లాస్మోడియం అనేది ఏ విభాగానికి చెందిన సూక్ష్మజీవి? బ్యాక్టీరియా, వైరస్, ప్రోటోజోవా, శిలీంధ్రం. ఆన్సర్ ప్రోటోజోవా. మలేరియా ప్లాస్మోడియం అనే పరాన్నజీవి వల్ల వస్తుంది. ఇది ప్రోటోజోవా వర్గానికి చెందింది. దీన్ని అనాఫలిస్ ఆడల దోమ మోసుకొస్తుంది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మసూచి వ్యాధికి టీకాను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? లూయిస్ పాస్చర్, ఎడ్వర్డ్ జెన్నర్, అలెగ్జాండర్ ఫ్లెమింగో, రాబర్ట్ కోచ్. ఆన్సర్ ఎడ్వర్డ్ జెన్నర్. 1796లో ఎడ్వర్డ్ జెన్నర్ కౌపాక్స్ వైరస్ ఆధారంగా స్మాల్ పాక్స్ వ్యాధికి టీకాను కనుగొని వ్యాధి నిరోధక శాస్త్ర పితామహుడిగా పేరు పొందారు. హెచ్ఐవి వైరస్ శరీరంలో ప్రవేశించినప్పుడు ఏ కణాలపై దాడి చేసి రోగ నిరోధక శక్తిని నాశనం చేస్తుంది? ఎర్ర రక్త కణాలు, హెల్పర్ టీ లింఫోసైట్స్, రక్త ఫలకికలు, కాలేయ కణాలు. ఆన్సర్ హెల్పర్ టీ లింఫోసైట్స్, డబ్ల్యూబీసీ, వైట్ బ్లడ్ సెల్స్. హెచ్ఐవి వైరస్ రోగ నిరోధక వ్యవస్థలో లీకోసైట్లు ముఖ్యంగా టీ కణాలు నాశనం చేస్తుంది. దీనివల్ల చిన్న వ్యాధి వచ్చినా శరీరం తట్టుకోలేదు. కుక్కలు, కోతులు వంటి జంతువులు కరవటం వల్ల లాలాజలం ద్వారా నాడీ వ్యవస్థకు వ్యాపించే హైడ్రోఫోబియా లక్షణం గల వ్యాధి ఏది? కలరా, ర్యాబీస్, క్షయ, హెపటైటిస్. ఆన్సర్ ర్యాబీస్. ర్యాబీస్ వైరస్ సోకిన జంతువు కరిచినప్పుడు కేంద్ర నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. ఈ వ్యాధి సోకిన రోగులు నీటిని చూసి విపరీతంగా భయపడతారు. లైంగిక సంబంధాలు, రక్తం మార్పిడి మరియు తల్లి నుండి బిడ్డకు మాత్రమే సంక్రమించే కింది పేర్కొన్న వ్యాధి ఏది? మలేరియా, ఎయిడ్స్, టైఫాయిడ్, క్షయ. ఆన్సర్ ఎయిడ్స్. ఎయిడ్స్ గాలి, నీరు లేదా స్పర్శ ద్వారా వ్యాపించదు. ఇది కేవలం శరీర ద్రవాలు, రక్తము, లైంగిక స్రావాలు మారటం ద్వారా వ్యాపిస్తుంది. పెన్సిలిన్ అనే మొట్టమొదటి యాంటీబయాటిక్ ను అలెగ్జాండర్ ఫ్లెమింగ్ దేని నుండి తయారు చేశారు? బ్యాక్టీరియా, శిలీంధ్రం, వైరస్, శైవలం. ఆన్సర్ శిలీంధ్రం. 1928లో ఫ్లెమింగో పెన్సిలిన్ నోటాటమ్ అనే బూజు శిలీంధ్రం నుండి పెన్సిలిన్ ను కనుగొన్నారు. ఇది బ్యాక్టీరియా కణకవచ నిర్మాణాన్ని అడ్డుకొని వాటిని చంపుతుంది. గాలి ద్వారా ఒకరి నుండి ఒకరికి అతి సులభంగా వ్యాపించే శ్వాసకోశ వ్యాధి ఏది? కలరా, క్షయ, ఎయిడ్స్, మలేరియా. ఆన్సర్ క్షయ. క్షయ వ్యాధిగ్రస్తులు తగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వచ్చే బిందువుల ద్వారా గాలిలో మైకో బ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ బ్యాక్టీరియా వ్యాపించి ఇతరులకు సోకుతుంది. పంట మార్పిడి
పద్ధతి వల్ల నేలలో ఏ పోషకం యొక్క శాతం సహజంగా పెరుగుతుంది? పొటాషియం, నైట్రోజన్, ఫాస్ఫరస్, కాల్షియం. ఆన్సర్ నైట్రోజన్. లెగ్యుమినసి చిక్కుడు జాతి మొక్కల వేర్లలో ఉండే రైజోబియం బ్యాక్టీరియా వాతావరణంలో నత్తజనిని స్థాపించి నేల సారవంతం పెంచుతుంది. ఒకే పొలంలో ఒకే సమయంలో 2 లేదా అంతకంటే ఎక్కువ పంటలు కలిపి పండించడాన్ని ఏమంటారు? ఏక పంట పద్ధతి, మిశ్రమ పంట పద్ధతి, కంటూరు సాగు, సేంద్రియ సాగు. ఆన్సర్ మిశ్రమ పంట పద్ధతి. మిశ్రమ పంట వల్ల ఒక పంట నష్టపోయినా మరో పంట ద్వారా రైతుకు ఆదాయం వస్తుంది. నేలలోని పోషకాలు సమతుల్యంగా వాడబడతాయి. భారతదేశంలో హరిత విప్లవం ద్వారా ఏ పంటల దిగుబడి విపరీతంగా పెరిగింది? నూనె గింజలు, పప్పులు, గోధుమ మరియు వరి, పత్తి, జూటు, పండ్లు, కూరగాయలు. ఆన్సర్ గోధుమ మరియు వరి. 1960లలో అధిక దిగుబడినిచ్చే వరి వంగడాలు, రసాయన ఎరువుల వాడకం వల్ల ఆహార ధాన్యాలైన గోధుమ, వరి ఉత్పత్తి పెరిగింది. ఎంఎస్ స్వామినాథన్ భారతదేశ హరిత విప్లవ పితామహుడు. వర్షాలపై ఆధారపడకుండా కృత్రిమ పద్ధతుల్లో పంట పొలాలకు నీరు అందించే విధానాన్ని ఏమంటారు? బాష్పోత్సేకం, నీటిపారుదల, జల సంరక్షణ, అంతఃశోషణము. ఆన్సర్ నీటిపారుదల. కాలువలు, చెరువులు, బావులు, డ్రిప్లు లేదా స్ప్రింక్లర్ల పద్ధతుల ద్వారా పంటలకు నీరు పెట్టడాన్ని ఇరిగేషన్ అంటారు. సేంద్రియ వ్యవసాయంలో వేటిని ఎరువులుగా ఉపయోగిస్తారు? యూరియా, డిఏపి, పశువుల పేడ, కంపోస్టు, పచ్చిరొట్ట ఎరువులు. ఎడ్రిను, మలాథియాను, సూపర్ ఫాస్ఫేట్. ఆన్సర్ పశువుల పేడ, కంపోస్టు, పచ్చిరొట్ట ఎరువులు. రసాయనాలు వాడకుండా సహజ సిద్ధమైన వ్యర్థాలు వర్మి కంపోస్ట్ ద్వారా చేసే వ్యవసాయాన్ని సేంద్రియ వ్యవసాయం అంటారు. ఇది పర్యావరణానికి మేలు చేస్తుంది. పంట మొక్కలతో పాటు అనవసరంగా పెరిగి పోషకాలు మరియు కాంతి కోసం ప్రధాన పంటతో పోటీపడే మొక్కలను ఏమంటారు? కీటకాలు, కలుపు, పరాన్నజీవులు, సహజీవ మొక్కలు. ఆన్సర్ కలుపు. వరి పొలంలో పెరిగే గడ్డి, కాక్బర్ వంటి కలుపు మొక్కలు నేలలో నీటిని, ఎరువులను పీల్చుకొని ప్రధాన పంట ఎదుగుదలకు దెబ్బతీస్తాయి. క్రింది వాటిలో నేలలోని నత్రజనిని స్థిరీకరించే నీలి ఆకుపచ్చ శైవలం ఏది? స్పైరోగైరా, అనాబి లేదా నాస్టాక్, క్లామిడోమోనాస్, పెన్సిలిన్. ఆన్సర్ అనాబినా ఆర్ నాస్టాక్. అనాబినా మరియు నాస్టాక్ వంటి బ్లూ గ్రీన్ అల్గే వరి పొలాల్లో నత్రజని పెంచే జీవ ఎరువులుగా పనిచేస్తాయి. ధాన్యాలను నిల్వ చేసే గోదాముల్లో తేమ శాతం ఎంతకంటే తక్కువగా ఉంటే బూజు పట్టకుండా ఉంటుంది? 25, 14, 40, 50. ఆన్సర్ 14 కంటే తక్కువ. గింజలను బాగా ఎండబెట్టి తేమ శాతం 14% కంటే తక్కువకు తెచ్చినప్పుడు నిల్వ ఉంచిన పురుగులు, శిలీంధ్రాల తాకిడి ఉండదు. మొక్కలకు కావలసిన స్థూల పోషకాలు కింద వాటిలో ఏవి? ఇనుము, మాంగనీస్, బోరాన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, రాగి, జింకు, క్లోరిన్, అయోడిన్, సోడియం. ఆన్సర్ నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. మొక్కలలో ఎక్కువ పరిమాణంలో కావలసిన నత్రజని, భాస్వరం, పొటాషులను ప్రాథమిక స్థూల పోషకాలు అంటారు. క్రింది వాటిలో ఏది జీవ నియంత్రణ పద్ధతికి ఉదాహరణ? పొలానికి DDT చల్లటం, తెగుళ్లను తినే జండ్రికలు లేదా లేడీ బర్గ్ కీటకాలను వదలటం, 2,4-D రసాయనాన్ని వాడటం, పంటను తగలబెట్టడం. ఆన్సర్ తెగుళ్లను తినే జండ్రికలు లేదా లేడీ బర్డ్లను కీటకాలను వదలటము. రసాయనాల పురుగుల మందులు వాడకుండా హానికర కీటకాలను చంపే ఇతర క్రిమి కీటకాలను ఉపయోగించి జీవ నియంత్రణను అంటారు. పశువులలో పాలు, మాంసం దిగుబడి పెంచడానికి దేశీయ రకాలను విదేశీ రకాలతో జరిపే సంకరణాన్ని ఏమంటారు? అంతఃప్రజననము, పరప్రజననము లేదా సంకరణము, ఏక సంకరణము, కణజాల వర్ధనం. ఆన్సర్ పరప్రజననము లేదా సంకరణము. మన దేశపు వాతావరణాన్ని తట్టుకునే ఆవులు, ఎక్కువ పాలిచ్చే విదేశీ జెర్సీ లేదా హోల్స్టీన్ ఆవులతో సంకరణం చేయడం ద్వారా ఎక్కువ దిగుబడిచ్చే సంకర జాతులు పుడతాయి. భారతదేశంలో పాల ఉత్పత్తిని పెంచడానికి చేపట్టిన విప్లవాన్ని ఏమంటారు? దీని పితామహుడు ఎవరు? హరిత విప్లవం స్వామినాథ్, శ్వేత విప్లవం వర్గిన్ కురియస్, నీలి విప్లవం అరుణ్ కృష్ణన్, పసుపు విప్లవం శామ్ పిట్రోడా. ఆన్సర్ శ్వేత విప్లవం వర్గీస్ కురియన్. ఆపరేషన్ ఫ్లడ్ ద్వారా పాల ఉత్పత్తిని పెంచిన వర్గీస్ కురియన్ శ్వేత విప్లవ పితామహుడు అంటారు. అమూల్ డైరీ దీని ద్వారా విజయవంతమైంది. కోళ్ల పెంపకంలో కేవలం గుడ్ల ఉత్పత్తి కోసం మాత్రమే పెంచే కోళ్లను ఏమంటారు? బాయిలర్లు, లేయర్లు, కాకర్ల్స్, అసీల్. ఆన్సర్ లేయర్లు. గుడ్ల కోసం పెంచే కోళ్లను లేయర్లు అంటారు. మాంసం కోసం వేగంగా పెరిగేలా చేసే కోళ్లను బాయిలర్లు అంటారు. తేనెటీగల పెంపకాన్ని మరియు తేనెల ఉత్పత్తిని ఏమని పిలుస్తారు? పిసికల్చర్, ఎపికల్చర్, సెరికల్చర్, విటికల్చర్. ఆన్సర్ ఎపికల్చర్. తేనె మరియు మైనం కోసం కృత్రిమ పెట్టెల్లో తేనెటీగలను పెంచడాన్ని ఎపికల్చర్ అంటారు. ఎక్కువ తేనెను ఉత్పత్తి చేసే ప్రసిద్ధ ఇటాలియన్ తేనెటీగ జాతి ఏది? ఎపిస్ డోర్సేటా, ఎపిస్ మెల్లిఫెరా, ఎపిస్ సిరనా, ఎపిస్ ఫ్లోరియా. ఆన్సర్ ఎపిస్ మెల్లిఫెరా. ఇటాలియన్ తెగ తేనెటీగ అయిన ఎపిస్ మెల్లిఫెరా శాంత స్వభావం కలిగి ఉండి ఎక్కువ కాలం ఒకే గూటిలో ఉంటూ ఎక్కువ తేనెను ఇస్తుంది. కింది వాటిలో ఏది భారతదేశపు దేశవాళీ పోరాట కోడి రకం? లెగ్ హార్న్, అసీలు, రెడ్ ఐలాండ్ రెడ్, అనకోనా. ఆన్సర్ అసీల్. అసీల్ అనేది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో కోడి పందాలకు వాడే బలమైన దేశీయ కోడి రకం. ఇది మాంసం రుచిగా ఉంటుంది కానీ గుడ్లు తక్కువ పెడుతుంది. సముద్రపు నీటిలో లేదా ఉప్పు నీటి చేపలు, రొయ్యలు, పీతలను పెంచే విధానాన్ని ఏమంటారు? అక్వాకల్చర్, మెరీకల్చర్, పిసికల్చర్, అల్గా కల్చర్. ఆన్సర్ మెరీకల్చర్.
మంచినీటిలో పెంచితే ఆక్వాకల్చర్, పిసికల్చర్ అంటారు. ప్రత్యేకంగా సముద్రపు నీటి వనరుల్లో పెంచితే మేరీకల్చర్ అంటారు. పశువులలో వచ్చే ఏ ప్రమాదమైన వ్యాధి వైరస్ వల్ల వస్తుంది మరియు గిట్టలు, నోటిపై పుండ్లు ఏర్పడతాయి. ఆంత్రాక్స్, గాలికుంటు, క్షయ, మిల్క్ ఫీవర్. ఆన్సర్ గాలికుంటు వ్యాధి. గాలికుంటు వ్యాధి అనేది పశువుల్లో వచ్చే ఒక తీవ్రమైన అంటువ్యాధి. ఇది వైరస్ వల్ల వస్తుంది. వర్మీ కంపోస్ట్ తయారీలో ఏ జీవులు ప్రధానంగా ఉపయోగిస్తారు? బొద్దింకలు, వానపాములు, ఈగలు, బ్యాక్టీరియా. ఆన్సర్ వానపాములు. వానపాములు సేంద్రియ వ్యర్థాలను తిని విసర్జించే మలమే వర్మీ కంపోస్ట్. ఇది మొక్కలకు అద్భుతమైన నత్రజని ఎరువుగా పనిచేస్తుంది. అందుకే వానపామును రైతు మిత్రుడు అంటారు. కృత్రిమ పద్ధతిలో చేపల గుడ్లను పొదిగించి పిల్లలను ఉత్పత్తి చేసే కేంద్రాన్ని ఏమంటారు? అక్వేరియం, హ్యాచరీ, పౌల్ట్రీ, ఎపియరీ. ఆన్సర్ హ్యాచరీ. చేపల పిండాల నుండి చిన్న పిల్లలను శాస్త్రీయంగా పెంచే స్థలాన్ని హ్యాచరీ అంటారు. భూమి చుట్టూ ఉన్న గాలి పొరను సూర్యుడి నుండి వచ్చే ప్రాణాంతక అతినీల లోహిత కిరణాల నుండి రక్షించే వాయువు ఏది? కార్బన్ డైఆక్సైడ్, ఓజోను, నైట్రోజన్, ఆక్సిజన్. ఆన్సర్ ఓజోన్. O3. స్ట్రాటోస్ఫియర్ ఆవరణంలో ఉండే ఓజోన్ పొర సూర్యుడి యువి కిరణాలను శోషించుకొని భూమిపైన ఉన్న జీవులను క్యాన్సర్ వంటి వ్యాధుల నుండి కాపాడుతుంది. వాతావరణంలో నత్రజని గ్యాస్ యొక్క శాతం ఎంత? 21, 78, 0.03, 0.93. ఆన్సర్ 78%. వాతావరణంలో నత్రజని 78%, ఆక్సిజన్ 21%, ఆర్గాన్ 0.93%, కార్బన్ డైఆక్సైడ్ 0.04% ఉంటాయి. పరిశ్రమలు, వాహనాల నుండి వెలువడే సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు వర్షపు నీటితో కలపడం వల్ల ఏమి ఏర్పడతాయి? భారీ వర్షాలు, ఆమ్ల వర్షాలు, మంచు కురవటం, గ్రీన్ హౌస్ వాయువులు. ఆన్సర్ ఆమ్ల వర్షాలు ఏర్పడతాయి. SO2 మరియు NO2లు వాతావరణంలో తేమతో చర్య జరిపి సల్ఫ్యూరిక్ ఆమ్లం, నైట్రిక్ ఆమ్లంగా మారి వర్షాలు కురుస్తాయి. ఇవి కట్టడాలు అంటే తాజ్మహల్ పాడవకుండా నేలలో ఆమ్లత్వానికి కారణమవుతాయి. భూమి వేడెక్కడానికి కారణమయ్యే ప్రధాన గ్రీన్ హౌస్ వాయువు ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, హైడ్రోజన్. ఆన్సర్ కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ వాయువులు భూమి నుండి వెళ్లే పరారుణ కిరణాల పట్టి ఉంచడం వల్ల గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. మొక్కలలో నత్రజనిని వాతావరణం నుండి నేరుగా తీసుకోలేవు. అవి ఏ రూపంలో ఉన్న నత్రజని మాత్రమే వేర్ల ద్వారా శోషిస్తాయి? నైట్రోజను, నైట్రేట్లు మరియు నైట్రైట్లు, అమ్మోనియం గ్యాసు, నైట్రిక్ యాసిడ్. ఆన్సర్ నైట్రేట్లు మరియు నైట్రైట్లు. నేలలోని బ్యాక్టీరియా వాతావరణం నత్రజనిని నైట్రేట్లుగా మారుస్తుంది. మొక్కలు ఈ నైట్రేట్లను మాత్రమే నీటితో పాటు పీల్చుకోగలవు. వాతావరణంలో ఓజోన్ పొరను రక్షించడానికి కారణమవుతున్న కృత్రిమ రసాయనాలు ఏవి? కార్బన్ మోనాక్సైడ్, ఫ్లోరోకార్బన్లు, మీథేను, LPG. ఆన్సర్ కార్బన్లు. రిఫ్రిజిరేటర్లు, ఏసీల నుండి వెలువడే CFCలు స్ట్రాటోస్ఫియర్ లోని ఓజోన్ అణువులను విచ్ఛిన్నం చేసి ఓజోన్ పొరకు రంధ్రాలు పడేలా చేస్తున్నాయి. కాలుష్యం వల్ల వచ్చే టైఫాయిడ్ కాకుండా మరో ప్రధాన ప్రాణాంతక వ్యాధి ఏది? మలేరియా, కలరా, క్షయ, ర్యాబీస్. ఆన్సర్ కలరా. విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా ఉన్న కలుషిత నీటిని తాగటం వల్ల తీవ్రమైన విరోచనాలు, వాంతులు అవుతాయి. ఇది నీటి ద్వారా సంక్రమిస్తుంది. DDT వంటి రసాయనాలు ఆహార శృంఖలంలోకి ప్రవేశించి ఒక పోషక స్థాయి నుండి పై స్థాయికి వెళ్లే కొద్దీ వాటి గాఢత పెరగడాన్ని ఏమంటారు? జీవసాంద్రత, వివర్ధనం, యూట్రోఫికేషన్, ప్లాస్మోలిసిస్. ఆన్సర్ జీవ వివర్ధనం. కుళ్ళిపోయిన రసాయనాలు నీటి ద్వారా చిన్న జీవుల్లోకి, వాటి నుండి పెద్ద జీవుల్లోకి వెళ్లేసరికి వాటి శరీరంలో రసాయన గాఢత అత్యధిక స్థాయికి చేరుకుంటుంది. చెరువులు, సరస్సుల్లో వ్యర్థాలు చేరటం వల్ల శైవలాలు విపరీతంగా పెరిగి నీటిలోని ఆక్సిజన్ తగ్గిపోవడాన్ని ఏమంటారు? బయో మ్యాగ్నిఫికేషన్, యూట్రోఫికేషన్, నైట్రిఫికేషన్, శ్వాసక్రియ. ఆన్సర్ యూట్రోఫికేషన్. నీటి వనరుల్లో పోషకాలు ఎక్కువై పాచి పేరుకుపోవడం వల్ల కింది ఉండే చేపలకు ఆక్సిజన్ అందక అవి చనిపోతాయి. ఈ ప్రక్రియను యూట్రోఫికేషన్ అంటారు. వాతావరణంలో కార్బన్ శాతం స్థిరంగా ఉండటానికి జీవుల్లో జరిగే ఏ రెండు ప్రక్రియలు సమతుల్యతను కాపాడతాయి? శ్వాసక్రియ, జీర్ణక్రియ, కిరణజన్య సంయోగక్రియ. శ్వాసక్రియ, విసర్జన, రవా విసరణం, వ్యాపనం. కిరణజన్య సంయోగక్రియ, శ్వాసక్రియ. కిరణజన్య సంయోగక్రియ వాతావరణంలో CO2ను తీసుకుంటుంది. శ్వాసక్రియ CO2ను వాతావరణంలోకి విడుదల చేస్తుంది. ఈ రెండు కర్బన వలయాన్ని నడుపుతాయి. జీవుల శరీర నిర్మాణానికి అవసరమైన మూలకాలు పర్యావరణం నుండి జీవుల నుండి పర్యావరణానికి ప్రవహించే చక్రీయ మార్గాన్ని ఏమంటారు? ఆహార జాలకము, బయోజియోకెమికల్ వలయాలు, శక్తి పిరమిడ్లు, భూగర్భ వలయాలు. దీనికి ఆన్సర్ మీరు కామెంట్ చేయండి. భారతదేశంలో అంతరించిపోతున్న వృక్ష జంతు జాతుల వివరాలను నమోదు చేసి రెడ్ డేటా బుక్ను ప్రచురించే అంతర్జాతీయ సంస్థ ఏది? WWF, IUCN, UNEP, WHO. ఆన్సర్ IUCN. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జీవుల జాబితాను రెడ్ డేటా బుక్ లేదా
రెడ్ లిస్ట్ రూపంలో ప్రచురిస్తుంది. ఒక నిర్దిష్టమైన భౌగోళిక ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉండి ప్రపంచంలో ఇంకెక్కడా సహజ సిద్ధంగా కనిపించని జీవ జాతులను ఏమంటారు? విదేశీ జాతులు, అంతరించిపోతున్న జాతులు, స్థానియ జాతులు, విలుప్త జాతులు. ఆన్సర్ స్థానియ జాతులు. ఒకే ప్రాంతానికి పరిమితమైన జీవ జాతులు ఎండమిక్ జాతులు అంటారు. ఉదాహరణకు ఆస్ట్రేలియాలో కంగారోలు, భారతదేశంలో గిర్రడవుల్లో ఉండే ఆసియా సింహం. క్రింది వాటిలో భారతదేశంలో జీవ వైవిధ్యం హాట్ స్పాట్ గా గుర్తించబడిన ప్రాంతం ఏది? తారి ఎడారి, పశ్చిమ కనుమలు, గంగా మైదానం, దక్కన్ పీఠభూమి. ఆన్సర్ పశ్చిమ కనుమలు. ప్రపంచవ్యాప్తంగా జీవ వైవిధ్యం దట్టంగా ఉండి మానవ చర్యల వల్ల ముప్పు పొంచి ఉన్న ప్రాంతాలను హాట్స్పాట్లుగా గుర్తించారు. భారతదేశంలో పశ్చిమ కనుమలు, తూర్పు హిమాలయాల్లో ప్రముఖ హాట్స్పాట్లు. ఒక జీవి దాని సహజ ఆవాసాలలోనే కాపాడటాన్ని స్వస్థానీయ సంరక్షణ అంటారు. క్రింది వాటిలో దీనికి ఉదాహరణ ఏది? జూలాజికల్ పార్కు, జాతీయ పార్కు, బొటానికల్ గార్డెన్, జీన్ బ్యాంకు. ఆన్సర్ జాతీయ పార్కులు. అడవులు, వన్యప్రాణులను అవి ఉన్న చోటే రక్షించడాన్ని ఇన్సిట్ అంటారు. ఉదాహరణకు జాతీయ పార్కులు, వన్యప్రాణి అభయారణ్యాలు సహజ ఆవాసం దాటి బయట రక్షిస్తే దాన్ని పరస్థానీయ సంరక్షణ అంటారు. ఉదాహరణకు జూ, బొటానికల్ గార్డెన్. తెలంగాణ రాష్ట్ర జంతువులు మరియు రాష్ట్ర పక్షిగా వేటిని అధికారికంగా ప్రకటించారు? పులి, పాలపిట్ట, జింక, పాలపిట్ట, జింక, నెమలి, కృష్ణ జింక, కోయిల. ఆన్సరు జింక, మచ్చల జింక, పాలపిట్ట. తెలంగాణ ప్రభుత్వం మచ్చల జింకను రాష్ట్ర జంతువుగా, పాలపిట్టను రాష్ట్ర పక్షిగా, జమ్మి చెట్టును రాష్ట్ర వృక్షంగా, తంగేడు పువ్వును రాష్ట్ర పుష్పంగా ప్రకటించింది. ఉల్లిపాయ పొర కణాలను సూక్ష్మదర్శినిలో స్పష్టంగా చూడటానికి ఉపయోగించే రంజన ద్రవాలు ఏవి? అయోడిన్ లేదా మిథాలిన్ బ్లూ లేదా సాఫ్రిన్, పెట్రోలియం ఈథర్, క్లోరోఫామ్, సల్ఫ్యూరిక్ ఆమ్లం. ఆన్సర్ అయోడిన్ లేదా మిథాలిన్ బ్లూ లేదా సాఫ్రానిన్. ల్యాబ్ ప్రయోగాల్లో వృక్ష సంబంధ, జంతు సంబంధ కణాల కేంద్రకాన్ని స్పష్టంగా గుర్తించడానికి అయోడిన్, మిథాలిన్ బ్లూ లేదా సాఫ్రిన్ వంటి రంజకాలను వాడతారు. నమలడము, గింజలను పగలగొట్టడము వంటివి చేయడానికి ఉపయోగపడే యాపిల్ లేదా పియర్ పండ్ల గుజ్జులో ఉండే ప్రత్యేక కణాలు ఏవి? హరిత కణాలు, అస్థి కణాలు లేదా రాతి కణాలు, దారు కణాలు, చలానీ నాళాలు. ఆన్సర్ అస్థి కణాలు లేదా రాతి కణాలు. ఇవి దృఢ కణజాలానికి చెందిన రూపాంతరాలు. యాపిల్, పియరీ వంటి పండ్ల గింజలలో కవచాలలో ఉండి వీటికి గట్టితనాన్ని ఇస్తాయి. ద్రవాభిసరణం ప్రయోగాన్ని ల్యాబులో చేయడానికి ఉపయోగించే సరైన సాధనం లేదా పదార్థం ఏది? ఉడికించిన బంగాళదుంప, పచ్చి బంగాళదుంప, ఎండిన కర్ర ముక్క, ప్లాస్టిక్ కప్పు. ఆన్సర్ పచ్చి బంగాళదుంప. పచ్చి బంగాళదుంపను చెక్కి మధ్యలో గుంత చేసి అందులో చక్కెర ద్రావణం పోసి నీటి పాత్రలో ఉంచడం ద్వారా ద్రవాభిసరణ విధానాన్ని సులభంగా నిరూపించవచ్చు. విండో టు ద బ్రెయిన్ అని కింది ఏ అవయవాన్ని పిలుస్తారు? ముక్కు, చర్మం, కన్ను, నాలుక. ఆన్సర్ కన్ను. కన్ను బాహ్య ప్రపంచానికి సంబంధించిన అత్యధిక సమాచారాన్ని మెదడుకు చేరవేస్తుంది. అందువల్లనే దీనిని విండో టు ద బ్రెయిన్ అంటారు. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ 1929లో పెన్సిలిన్ అనే అద్భుత యాంటీబయాటిక్ ను ఏ జీవి నుండి కనుగొన్నాడు? పెన్సిలియం నొటాటం. ఇది ఇప్పటికి 3-4 సార్లు వచ్చిన బిట్టు, అందుకే డైరెక్ట్ ఆన్సర్ చూస్తున్నా. పెన్సిలియం నొటాటో. పెన్సిలియం నొటాటం అనే శిలీంధ్రం నుండి కనుగొనబడిన పెన్సిలిన్ అద్భుత ఔషధం అని పిలుస్తారు. ఇది మొదట ప్రపంచ యుద్ధంలో ఎందరో సైనికుల ప్రాణాలను కాపాడింది. వ్యవసాయ భూములలో ఒకే రకమైన పంటను పదే పదే పండించడం వల్ల వచ్చే నష్టం ఏమిటి? నేల సారం పెరుగుతుంది. మోనోకల్చర్ వల్ల తెగుళ్లు, కీటకాలు త్వరగా వ్యాపించి నేల సారం తగ్గుతుంది. పంట దిగుబడి విపరీతంగా పెరుగుతుంది. కలుపు మొక్కలు అస్సలు పెరగవు. ఆన్సర్ మోనోకల్చర్ వల్ల తెగుళ్లు, కీటకాలు త్వరగా వ్యాపిస్తాయి మరియు నేల సారం తగ్గుతుంది. ఒకే రకమైన పంటను వేయడాన్ని మోనోకల్చర్ అంటారు. దీనివల్ల నిర్దిష్ట పోషకాలు లోపించి కీటకాలు దాడులు పెరుగుతాయి. అందుకే పంట మార్పిడి చేయాలి. ఇవి 9వ తరగతి బయాలజీకి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా, నేను ఛానల్ పెట్టి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఒక వీడియో అన్న 1 లక్ష వ్యూస్ పోద్దే అని. చూద్దాం ఈ సిరీస్లో అయినా ఏమన్నా పోయిద్దేమో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.